వామ్మో ఈ ఎండలేంది గైస్ చిన్నికి పోతుంది. వామ్మో మామూలు చెమట పట్టట్లా, అసలు మామూలు హీట్ లేదు బయట. టుడే ఇస్ మండే, ఎగ్జామ్ రాసేసి ఇప్పుడు ఇంటికి వచ్చాను అనమాట. సరే పొద్దున్న ఏదో లైట్గా టిఫిన్ చేశాను, ఆకలేసింది, అంత బాగానే ఉంది ఎగ్జామ్లో. దాని తర్వాత మళ్ళీ మామూలే. అసలు ఇప్పుడు ఇంటికి వస్తుండే అసలు అమ్మో ఆ ఎండ కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది. ఇంకేముంది, ఇంకా రేపు ఎల్లుండి వెళ్తే మిడ్ అయిపోయింది. ఇంకా దాదాపు 4 days ఆగి వచ్చే మండే నుంచి సెమ్ అనమాట. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చే మండే. వామ్మో ఓకే నేను హ్యాండిల్ దిస్. టైం 11:30 కూడా కాల, ఇంకా ఏప్రిల్లో ఇలా ఉందండి. ఇంకా మేము మామూలుగా ఉండదు. మా మమ్మీ అందుకని ఒడియాలు పెట్టారు బయట ఏమండి. అవి కూడా నాకు తెలిసిన వాళ్ళే వస్తుంది, బయట ఒడియాలు అయిపోతాయి అవి. మా పునుగులు చూడలేదు, మా పెట్టారు లేదు. వద్దు ఒడియాలు వద్దు, తెచ్చుకుంటా వెళ్ళి చూసి పునుగులు ఉంటాయి. మా ఫ్రెండ్తో మాట్లాడుతూనే ఉన్నాను ఇందాక 30 minutes దాకా. అసలు ఈ సమ్మరు ప్రతి గంటకి 2 గంటలకు ఒకసారి స్నానం చేస్తున్నాను నేనైతే. అసలు మరీ దారుణంగా ఉందన్నమాట. అంటే సంథింగ్ ఇప్పుడు ఏసీలో నుంచి కొద్దిసేపు ఉండి ఏసీ ఆపేసి ఆ రూమ్లోనే ఉన్నాం అనుకోండి, మొహం మొత్తం జుడ్డు అయిపోతుంది, మొహం మొత్తం జుడ్డులాగా వస్తుంది అనమాట. ఇంక మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేసేసి వస్తున్నాను, అదే సరిపోతుంది. ఈరోజు వీడియో స్టార్టింగ్లోనే చెప్పడం ఎందుకని చెప్పలేదన్నమాట. మార్నింగ్ చెప్పే కదా మీకు, మా మిడ్ ఎగ్జామ్ వచ్చేసి 8:30కి. కాకపోతే ఏంటంటే మాకు 7:40కి బస్సెస్ ఉంటాయి మా సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి హాఫ్ డేస్ కాబట్టి వాళ్ళకి మార్నింగ్ 6కే ఉంటాయి బస్సెస్. 7కి స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి కాలేజ్, 12:30 దాకా హాఫ్ డేస్ జరుగుతున్నాయి వాళ్ళకి. సరే మేమేం చేస్తాము అంటే కొద్దిగా చదువుకుందాం ఎర్లీగా. 7:40కి బస్సు ఎక్కితే దగ్గర 15 to 20 minutes సరిపోద్ది. అక్కడికి వెళ్ళేసరికి కూడా ఏమంతా చదవలేములే అని చెప్పేసి నేను మార్నింగ్ షిఫ్ట్ ఎక్కుతున్నాను 6కి జూనియర్స్తో పాటు. 6:40 కల్లా కాలేజ్కి వెళ్ళిపోతాను. నాకు 6:40 నుంచి 7:40 to 8:30 దాకా టైం దొరికిద్ది, 1.5 hour టైం దొరికిద్ది అనమాట. సరేలే అని చెప్పేసి మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళాం. నేను ఈరోజు కూడా వెళ్ళి బస్ ఎక్కి కూర్చున్నామా. సరే కూర్చున్నాము. నేను ఇంకా కొద్దిగా ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్కి సంబంధించి కొద్దిగా చదువుకుంటా ఉన్నాను, అంత బాగానే ఉంది. కాలేజ్ బస్సు కరెక్ట్గా మా కాలేజ్ ఆర్చ్ దగ్గర తిప్పబోతున్నాను అనమాట. నేను రైట్ సైడ్ చూస్తున్నాను. రైట్ సైడ్ చూస్తుంటే ఏంటబ్బా బస్సు అక్కడ స్లో అయింది అని చెప్పి ఏదో సంథింగ్, అంటే పర్టికులర్ ట్రావెల్ బస్సెస్ ఉంటాయి కదా, ఆ ట్రావెల్ బస్సెస్ అటువైపు వెళ్తూ ఉంటే ఏంటబ్బా స్లోగా వెళ్తుంది బస్సు. హైవే అది మాది ఏంటంటే కరెక్ట్గా హైవే కానుకొని ఒక రోడ్డు ఉండేది. ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఆర్చ్ వచ్చింది. డైరెక్ట్ ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే లోపలికి మా కాలేజ్ ఆర్వీఆర్జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అయితే సరేలే మేము ఇలా వెళ్తున్నాము, అక్కడ బస్సు స్లో అయింది. ఏంటా స్లో అయిందా అని చూశాను. ఆ బస్సు స్లో అలా వెళ్ళిపోయిన తర్వాత బాడీ కనపడింది గైస్. హైవే మీద ఒక మనిషి యొక్క బాడీ కనపడింది. ఆయన అబ్బాయి, ప్యాంట్ లేదు, జస్ట్ అండర్వేర్ మీద ఉన్నాడు. ఆయన షర్ట్ ఉంది. ఆయన ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు మనల్ని పైకి ఏలాడి తీసినప్పుడు మన చేతులు 2 కట్టేస్తారు కదా ఎక్కడైనా మామూలు మూవీస్లో, అలాగా ఆయన ఏంటి పడిపోయి ఆ చేతులు అలా కట్టేసుకొని ఉన్నట్టు అటువైపు ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే ఆయన అటువైపు, అంటే ఫేస్ మా వైపు లేదు, ఫేస్ అటువైపు ఉంది, ప్యాంట్ లేదు, అంటే గుట్టలు కూడా చినిగిపోయినట్టు మొత్తం ఆ హైవేలోనే ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉన్నాయి. మనిషి ఇక్కడ పడిపోతే, మనిషి మీకు కనిపిస్తుందా, మనిషి ఇక్కడ పడిపోతే బైక్ ఇక్కడ ఉంది గైస్, దగ్గర 50 to 100 meters దూరం. అసలు నాకు మైండ్ పోయింది, అంత దూరమా. ఆ బస్సు వెళ్ళిపోయింది, మనిషిని చూసాం, బైక్ని చూస్తాం కదా ఇంకెలాగో మాది ఇలా తిప్పుతారు కదా, ఇలా ఆర్చ్ లోపలికి ఇలా వెళ్తుంటే మనిషి ఇక్కడ ఉన్నాడు పడిపోయి. బండి వచ్చేసి కరెక్ట్గా మా ఆర్చ్ తిరిగే దగ్గర ఇంకా ముందుకి, అది ఎక్కడో అక్కడ ఉంది, మా ఆర్చ్ ఇక్కడ తిరిగేటప్పుడు ఓకే అక్కడ కనపడింది మాకు. చాలా బండ్లు స్లో అయిపోయినాయి. ఇది జరిగింది ఎప్పుడు, కరెక్ట్గా మా బస్సు అలా ఎంటర్ అవుతుంది, కరెక్ట్ హైవే పక్కన రోడ్డుకి ఎంటర్ అవుతుంది అనమాట మా కాలేజ్ లోపలికి వెళ్ళడానికి. ఓపెన్ అవుతుంటే ఒక్క నిమిషం గైస్, వీడియో రికార్డ్ అవుతుందో లేదా అర్థం కావట్లా. కరెక్ట్ కాలేజ్ లోపలికి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు 30 seconds ఆల్రెడీ 30 seconds ముందు జరిగింది, జస్ట్ 30 or 45 seconds ముందు జరిగింది అంతే. మేము ఆ 45 seconds తర్వాత వచ్చాం, చూసాం. ఎమ్మడిని అక్కడ ఉన్న మనుషులందరూ ఎమ్మడెమ్మడిని వెళ్ళిపోయి
మేము ఎందుకు ప్యానిక్ అయిపోయామంటే ఇప్పుడు మా బస్సులో ఒక అన్నయ్య ఉండి ఎమ్మటనే యాక్సిడెంట్ అయింది అన్న. యాక్సిడెంట్ ఏంటబ్బా అసలు అంటే చూస్తాం గైస్, ఎందుకంటే మా కాలేజ్ బస్సెస్ అని ఏంటంటే బైపాస్ నుంచి వచ్చి మళ్ళీ హైవే ఎక్కి హైవే నుంచి మళ్ళీ బైపాస్ దిగి ఇంకా ఊరు లోపలికి వెళ్తాయి. చూసాం యాక్సిడెంట్స్, కాకపోతే మనుషులు ఎవరు మృతి చెందలేదు. అది కాక ఇంజురీస్ కూడా ఎక్కువ అవ్వలేదు. అందరికి వచ్చేసి ఏంటంటే కార్ యాక్సిడెంట్స్ ఇవన్నీ అవ్వటం వల్ల కార్స్ అక్కడే పడేసి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడమైనా అంత జరిగింది. ఇంత మేజర్గా అయితే రోడ్డు మీద పడిపోయి అయితే నేనైతే ఎక్కడ చూడలేదన్నమాట. అదే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు చూసి. ఎక్స్పీరియన్స్ అనడం చండాలంగా ఉండిద్ది, ఎక్స్పీరియన్స్గా చెప్పాలి అని అంటే ఒక బాధాకరమైన విషయం. అందుకని అందరూ సేఫ్గా. అది కాక మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయా. అది బైక్ అది కాక బైక్ పేరు కూడా ఏంటంటే అంటే పల్సర్ 125 అనుకుంటా బైక్. అసలు అబ్బా, బైక్ మీద హైవే బైక్ వేసుకొని హైవే మీదకి వెళ్ళడమే తప్పు, ఫస్ట్ పాయింట్. అది కాక అంత స్పీడు అసలు మీరు ఊహించండి, మనిషి ఇక్కడ ఉంటే బైక్ ఇక్కడ పడిపోతే ఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉందంటే అసలు ఎంత స్పీడ్ వెళ్ళి ఉంటే అంత గ్యాప్ వచ్చింది చెప్పండి. మనిషి ఇక్కడ పడిపోతే బైక్ ఇంకా వెళ్ళిపోతుంది, ముందుకు వెళ్ళిపోయింది. అసలు చూసిన వాళ్ళకి నిద్ర పట్టిద్దా? నేనైతే ఆ హోప్ ఆయన బతుకుంటారని అనుకుంటున్నాను. ఎక్కడున్నా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన నాకు తెలిసి ఒక ఫాదర్లా, అంటే ఒక ఫ్యామిలీలో పిల్లలుండి ఒక ఫాదర్ స్టేజ్లో ఉన్నట్టు ఆయనలాగే ఉన్నారనమాట. ఇప్పుడు ఆయన వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే ఆయన తొందరగా రికవరీ బతుకుండి హెల్తీగా ఉంటారని కోరుకుంటున్నాను. అందుకని మీరు కూడా ఎక్కువ ఓవర్ స్పీడ్ చేయకండి. హైవేల్లో ఎక్కువగా స్పీడ్గా వెళ్ళబాగండి. హైవేలో స్పీడ్ వెళ్ళండి, కాకపోతే ఏంటంటే బైక్స్ ఆటోల్లో హైవేల మీద వెళ్ళబాగండి. 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. ఇక్కడ 10 నిమిషాలు లేట్ అయితే 10 నిమిషాలు తొందరగా వెళ్తే ప్రాణాలు పోతున్నాయి. 10 నిమిషాలు లేట్గా వెళ్తే ప్రాణాలు తీసేస్తాను ఎవరు చెప్పట్లా. 10 నిమిషాలు స్పీడ్గా వెళ్తే ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ ఆలోచించుకొని, టైం వాల్యుబులే, బట్ లైఫ్ ఈజ్ ది మోర్ వాల్యుబుల్ దాన్ టైం. లైఫ్ ఉంటేనే టైంని కేటాయించగలం. లైఫ్ వెళ్ళింది టైం ఎందుకు ఇంకా ఉపయోగం? టైం నువ్వు ఉన్నా లేకపోతే తిరుగుతూనే ఉంటుంది. నీ లైఫ్ బతికి ఉంటేనే నీకు ఆ టైంకి ఒక అర్థం ఉండిద్ది. అది గైస్, అర్జెంట్ చేసుకోబాకండి ఏ విషయాన్నైనా. కీప్ ఇట్ స్లోలీ అండ్ క్విక్ అండ్ స్మాల్ అండ్ బీ హ్యాపీ అనేది నా ఉద్దేశం. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేనికైనా పర్టికులర్ ఒక టైంకి వెళ్ళాలి అనుకుంటే దానికి ఒక 10 నిమిషాలు ముందే రెడీ అయ్యి తొందరగా చేరుకోవడానికి చూడండి. అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఒక 8:30కి ఉంది, నువ్వు 7:30కి ఇంట్లో నుంచి బయలుదేరు, సరిపోయింది. 1 అవర్ డ్యూరేషన్లో వెళ్ళేసి రావచ్చు. లేదు నేను 8కి బయలుదేరతా, 8:30కి ఎగ్జామ్ అయితే 8కి 8:20కి బయలుదేరతా, 5 మినిట్స్లో కాలేజ్కి వెళ్ళిపోతా. అలా జరిగినప్పుడు అంత ఓవర్ స్పీడింగ్ జరిగింది. ఆ ఎగ్జామ్ రాయడం ఏమో కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నిజంగా మా కాలేజ్లో ఉన్నప్పటి నుంచి నేను చాలాసార్లు ఇలా యాక్సిడెంట్ చూశాను అనమాట. కొత్త ఏం కాదు, మరీ హైపర్ రియాక్టివ్ అవ్వకూడదు, అది కాక స్టార్టింగ్ వీడియో నుంచి ఇలా చెప్పుకుంటూ రాకూడదని చెప్పలేదు అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా పెద్దగా ఏం లేదు అనమాట. రేపు ఎల్లుండి ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ 2 ఎగ్జామ్స్ అయిపోయిన మిడ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా 4 డేస్ గ్యాప్, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. దాని తర్వాత వచ్చేసి ఇంకా మండే నుంచి మళ్ళీ సెమ్ ఎగ్జామ్స్ అనమాట. ఇప్పుడు మిడ్ అయిపోయింది, ఇంకా సెమ్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్ ఎక్స్టర్నల్స్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. డ్రైవ్ సేఫ్ అండ్ బీ సేఫ్. ఓకేనా, బాయ్. డ్రంక్ చేసి మాత్రం డ్రైవ్ చేయపాకండి గైస్. ఓకేనా, బాయ్.